116 సంవత్సరములు ఆయువు. Man is supposed to live 116 years. కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటాది, అనగా ప్రాతకాలంగా ఉంటాది. The first 24 years of life is spent in play. తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటాది. The next 40 years of maybe అనగా అతి తీక్షణమై, it is very severe, ఇంద్రియ ప్రోద్బలము చేత provoked by the విషయావాసనలో మునిగి, filling himself with sense, వివేక విజ్ఞానములు మరచి, forgetting all the powers of discrimination, కన్నులు తెరవక, closing one's eyes, భుజబలం ఉన్నదని thinking of his own వెర్రవీగటము, getting overjoyed. ఇవి 40 సంవత్సరములుగా జరుగుతాయి. For 40 years man spends his life like this. తదుపరి 48 సంవత్సరములు Next 48 years, సాయం సమయంగా మారిపోతుంది. that becomes the twilight period. అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు, Old age commences. ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకొని, He controls all those thoughts దారా పుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై for the. పరితపిస్తూ ఉంటాడు. He starts worrying himself about the family and the children. దేహములో కండబలం ఉన్నంత వరకును కన్నులలో కొవ్వు బలము లేకుండా పోదు. As long as he has the physical power, he will have pride and ego and arrogance. కనుక దేహ బలమును చూసి మనం మిర్చిపోరాదు. One should not be overjoyed by merely physical. ఈ దేహం అనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణమునకు దీని ఆయు ప్రమాణం కరిగిపోతూ ఉంటాది. The strength and power of the physical body melts away like a stone of ice over a period of time. ఇంకా ధనబలము చూస్తామా అంటే అది ధనబలం మరింత అనిత్యము. Same thing is true of the power of wealth. ధనము ఉండినంత వరకు తాను అనేక రకములైనటువంటి యొక్క పాటను పడవచ్చును. As long as he commands wealth, he may be able to just enjoy. ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. The moment he loses wealth, there will be none who would even look at his face. అతి అంధకారము కమ్ముకుంటుంది. He will be filled with blindness and darkness. ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది. This is like a flash and a lightning. మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది. When there is light, కానీ వెనువెంటనే అంధకారము క్రమ్ముకుంటుంది. the moment that there is lightning, there is effulgence. కనుక ఈ ధనమును గురించి మనం యోచించి, దీనిని ఆశ్రయించి, దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు. Therefore, we should not take shelter under this physical power and power of wealth. కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు. Make efforts to live a life full of good qualities. బాల్యమునందు నుంచి right from your childhood, జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి. enter your life into a sacred way.